కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ అయితే వేసినట్టుగా తెలుస్తుంది. నిన్నే దీనికి సంబంధించి ఒక ప్రక్రియ అంతా కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. 10 మంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంతకాలతో పాటు నామినేషన్ పత్రాలన్నీ కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు నాగబాబు గారు నామినేషన్‌ని కూడా ఇక్కడ కౌన్సిల్‌కి కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, నాగబాబు గారంటే మనందరికీ తెలుసు జనసేన పార్టీకి అత్యంత బలమైనటువంటి వ్యక్తిగా మనం చూడాలి. అంటే ఆయనకి రాజకీయంగా ఎన్ని అవకాశాలున్నా ఆయన అన్నిటిని కూడా త్యాగం చేసుకుంటూ వచ్చినటువంటి మనిషి. ముఖ్యంగా అటు గతంలో ఎంపీగా నరసాపురం నుంచి పోటీ చేసినా, ఓడిపోయినా కూడా ఆ తర్వాత చాలా యాక్టివ్‌గా అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన చేసుకుంటున్నటువంటి టైంలో కూడా నాగబాబు గారు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కేడర్‌ని దగ్గరగా చూసుకోవటం. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాళ్ళ మధ్య సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అన్నీ నాగబాబు గారి దగ్గరికి తీసుకువెళ్తే కొన్ని ఆయన చేసేటువంటి పరిస్థితి అయితే ఉండేది. గతంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. నాగబాబు గారు వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలకు అంటే ప్రతిదానికి కళ్యాణ్ గారు కావచ్చు, అటు ఆఫీస్‌కి కావచ్చు వెళ్ళకుండా నాగబాబు గారికి కూడా చెప్తే మన పనులు కొన్ని అవుతాయి అనుకునేటువంటి చాలామంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల అభిప్రాయాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు అన్నిటిని కూడా నాగబాబు గారు క్లియర్ చేసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఆయన అనకాపల్లి ఎంపీగా మొన్న 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్‌లో కూడా పోటీ చేస్తారు అని చెప్పి 100% భావించారు. జనసేన పార్టీకి 3 ఎంపీ స్థానాలను కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా నాగబాబు గారు ఇక్కడ కూడా మళ్ళీ ఆయన త్యాగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది కూటమి రూపంలో. పవన్ కళ్యాణ్ గారు 10 మెట్లు తగ్గి 10 సీట్లు అన్నీ తగ్గించుకుని కూడా జనాన్ని నెగ్గించుకోవడం కోసం, ప్రజల్ని మరొక స్థాయిలో నిలబెట్టుకోవడం కోసం అటు నాగబాబు గారు కూడా సొంత అన్నయ్యగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని కూడా త్యాగం చేపించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే చాలామంది ఏమంటారంటే ముందు మనం గెలిచి తర్వాత రచ్చ గెలవాలి అంటారు. అదే తరహాలో ముందు ఇంటిలో ఉన్నటువంటి నాగబాబు గారినే సొంత అన్నయ్య ఆయన కూడా ఇంకోటి కూడా ఆలోచించకుండా ప్రజల కోసం, కూటమి కోసం ఆయన ఇంటి దగ్గర నుంచే త్యాగాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయించడం కూడా మనం చూడొచ్చు.